హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం పీకేఎల్ సీజన్ 11లో రీటైన్ అవ్వబోయే ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో టోటల్ ఎన్ని ప్లేయర్స్ రీటైన్ అవ్వబోతున్నారు అండ్ టీమ్స్ ప్రకారం వాళ్ళ రీటైన్ ప్లేయర్స్ లిస్ట్ అయితే చూద్దాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రిటెన్షన్ లిస్ట్ చూసే ముందు అయితే ఆప్షన్ గురించి అయితే మనం చెప్పాలి. 15th and 16th ఆగస్ట్. సో నేనైతే దీని మీద సపరేట్ వీడియో అయితే చేయదలుచుకోలేదు, మీ టైం వేస్ట్ అది. ఎందుకంటే అందరికైతే తెలుసు అది, వాళ్ళు అఫీషియల్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే అనౌన్స్ అయితే చేశారు. సో అంత టైం వేస్ట్ వద్దు. 15-16 ఆప్షన్ ఆగస్ట్కి. సో గెట్ రెడీ. సో ఫస్ట్ రిటెన్షన్ పాలసీ గురించి అయితే తెలుసుకుందాం గైస్. మనం రిటైన్ ప్లేయర్స్ ముందు అయితే రిటెన్షన్ పాలసీ అయితే మీకు తెలియాలి. అది రిటెన్షన్ పాలసీ అయితే ప్రతి సీజన్ అయితే వాళ్ళు ఆప్షన్ డేట్ అనౌన్స్ చేసిన ఆర్టికల్ అయితే ఉంటుంది గైస్ పీకేఎల్ అఫీషియల్ వెబ్సైట్లో. సో దాంట్లోనైతే వాళ్ళు ఎప్పుడైనా ఆప్షన్ రిటెన్షన్ పాలసీ అయితే మెన్షన్ చేస్తారు. సో ఈసారి అయితే వాళ్ళు ఆ ఆర్టికల్లో ఎలాంటి రిటెన్షన్ పాలసీ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం ఏం అజ్యూమ్ చేసుకుందామంటే, సో ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న రిటెన్షన్ పాలసీయే ఓల్డ్ రూల్స్ అదే ఫాలో అవుతాయని అయితే మనం అనుకుంటే ఈఆర్పీ ప్లేయర్స్ అప్ టు 6 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఆర్వైపీ రిటైన్ యంగ్ ప్లేయర్స్, ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ అయితే 6 ప్లేయర్స్, రిటైన్ యంగ్ ప్లేయర్స్ 6 ప్లేయర్స్. సో ఈఎన్వైపీ ప్రీవియస్ ఇయర్, సో ఎన్వైపీస్ అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఎగ్జిస్టింగ్ ఎన్వైపీస్ని మళ్ళీ రిటైన్ చేసుకోవడం. అండ్ ఎన్ఎన్వైపీస్ అంటే నామినేటెడ్ యంగ్ ప్లేయర్స్ అంటే ఈ ఇయర్ కొత్తగా సైన్ చేసిన ప్లేయర్స్. సో ఇదైతే ఆప్షన్ పాలసీ గైస్. సో పర్స్ గురించి మాట్లాడుకుంటే పర్స్ అయితే సేమ్ అదే 4.5 to 5 crores మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ ఇంక్రీస్ అయితే 40 lakhs ఇంక్రీజ్ అవుతుంది అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నాట్ షూర్. సో పర్స్ సేమ్ ఆర్ 40 lakhs ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు రీటెన్షన్ అప్డేట్స్కి అయితే వెళ్దాం గైస్. సో గైస్ ఫస్ట్ అయితే మనం బెంగాల్ వారియర్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో బెంగాల్ వారియర్స్ అయితే వాళ్ళ ఎన్వైపీస్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎన్వైపీ వచ్చేసి మహేరుద్ర గర్జే, సెకండ్ ఆదిత్య షిందే, దీపక్ షిందే అండ్ శ్రేయస్ ఆ పేరు పలకడం రావట్లేదు. సో రిటైన్ యంగ్ ప్లేయర్ చూసుకుంటే వైభవ్ గర్జే. సో ఇదైతే బెంగాల్ వారియర్స్ గైస్. సో నెక్స్ట్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ ఎన్వైపీస్ చూసుకుంటే ఆదిత్య పవార్, అక్షిత్ ధుల్, ప్రతీక్ అండ్ అరుణాత బాబు. అండ్ నెక్స్ట్ రిటైన్ యంగ్ ప్లేయర్ చూసుకుంటే సౌరభ్ నాందల్ అండ్ భరత్ హుడ్డా. సో భరత్ హుడ్డా అయితే ఇంకొక ఇయర్ అయితే బాకీ ఉంది గైస్. కాంట్రాక్ట్లో 3 years కదా. సో నాకు తెలిసి 2 years అయినాయి భరత్ హుడ్డావి. సో ఇంకొక ఇయర్ అయితే బాకీ ఉంది. సో రిటైన్ యంగ్ ప్లేయర్స్లో భరత్ కూడా ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ. సో దబాంగ్ ఢిల్లీ అయితే వాళ్ళ ఎన్వైపీస్ యోగేష్ దహియా, మను దేశ్వాల్, ఆశీష్ మలిక్, హిమ్మత్ అంటిల్. అండ్ వాళ్ళ ఆర్వైపీ చూసుకుంటే మంజీత్ శర్మ. సో నెక్స్ట్ గుజరాత్ జైంట్స్ ఎన్వైపీస్ వచ్చేసి నితిన్ జాగ్లాన్. అండ్ ఆర్వైపీస్ వచ్చేసి రాకేష్ సుంగ్రోయా అండ్ ప్రతీక్ దహియా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టీం వచ్చేసి హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్లో వాళ్ళ ఫస్ట్ ఎన్వైపీస్ చూసుకుంటే శివం పటారే. సో శివం పటారే అయితే ఒక మంచి రీడర్గా అయితే వాళ్ళకి నిలిచాడు లాస్ట్ సీజన్. సో ఈ ఇయర్ ఎన్వైపీ కాబట్టి 100% రిటైన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్దీప్ కండోలా అండ్ విశాల్ టాటే అండ్ జయసూర్య ఎన్ఎస్. అండ్ ఇప్పుడు ఆర్వైపీ చూసుకుంటే వినయ్ తెవతియా, జయదీప్ దహియా అండ్ మోహిత్ నాందల్. నెక్స్ట్ టీం వచ్చేసి హర్యానా స్టీలర్సే, వాళ్ళది మళ్ళీ నామినేటెడ్ ఎన్వైపీస్ ఉన్నారు. సో ఆ నామినేటెడ్ ఎన్వైపీస్ గురించి చూసుకుంటే వికాస్ జాదవ్, అభిషేక్ అండ్ సాహిల్ నర్వాల్. సో ఇదైతే హర్యానా స్టీలర్స్ది గైస్ మొత్తం. ఇప్పుడు వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎన్వైపీస్ చూసుకుంటే అభిజిత్ మలిక్ అండ్ అభిమన్యు రఘువంశీ. ఇప్పుడు రిటైన్ యంగ్ ప్లేయర్స్ చూసుకుంటే అంకుష్ రాఠీ ఏంటంటే అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ అతను రిటైన్ కావాలనుకుంటే రిటైన్ యంగ్ ప్లేయర్స్లోకి వస్తాడు. 3 years ఆడాల్సి ఉంటుంది. లేకపోతే నేను ఆప్షన్కి వెళ్తా అంటే ఆప్షన్లో వేరే టీం తీసుకుంటే వేరే టీంకి, లేకపోతే ఈ టీం తీసుకుంటే ఈ టీంకి. సో ఇప్పుడు మళ్ళీ పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్ వచ్చేసి ఫస్ట్ ఎన్వైపీస్ సుధాకర్ ఎం, కునాల్ మెహతా అండ్ అభినందన్. సో ఇప్పుడు రిటైన్ యంగ్ ప్లేయర్స్ చూసుకుంటే మనీష్. సో నా స్పెల్లింగ్స్ ఎక్కడైనా తప్పు ఉంటే నన్నైతే క్షమించండి గైస్. సో పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి. సో మీరు స్క్రీన్ పైన చదవండి ఒకవేళ మీకు చదవబుద్ధి అయితే. సో నెక్స్ట్ టీం వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ పునేరి పల్టన్. సో పునేరి పల్టన్ ఎన్వైపీ చూసుకుంటే నితిన్ మలిక్, పుజారి, వైభవ్ కంబ్లే, తుషార్ అడ్వాడే. అండ్ రిటైన్ యంగ్ ప్లేయర్ చూసుకుంటే సంకేత్ సావంత్, పంకజ్ మొహితే, అస్లం ఇనామ్దార్, మోహిత్ నాందల్ అండ్ ఆకాష్ షిందే. సో వీళ్ళైతే పునేరి పల్టన్స్ రిటైన్ ప్లేయర్స్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ ప్రఫుల్ జవారే, సంజీవి ఎస్, ఓంకార్ పాటిల్, అంకిత్ జాగ్లాన్. సో వీళ్ళైతే తెలుగు టైటన్స్ ఎన్వైపీస్ ఉంటారు గైస్. ఆర్వైపీస్ నాకు తెలిసి ఎవరు ఉండరు, అందరినీ రిలీజ్ చేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి తమిళ్ తలైవాస్. సో తమిళ్ తలైవాస్ వచ్చేసి విశాల్ చహల్, రునాంక్ కరాబ్, నితిన్ సింగ్, నితేష్ శర్మ. సో వీళ్ళైతే ఎన్వైపీస్ గైస్ తమిళ్ తలైవాస్కి.
అండ్ ఆర్వైపీస్ చూసుకుంటే సాగర్ రాతి, హిమాన్షు యాదవ్, ఎం అభిషేక్, సాహిల్ గులియా, మోహిత్ జాకర్, ఆశీష్ అండ్ నరేంద్ర కండోలా. నరేంద్ర కండోలా ఆర్వైపీలోకి రావాలంటే 3 years కాంట్రాక్ట్ అయితే సైన్ చేయాల్సి ఉంటుంది గైస్. ఒకవేళ అతను ఆప్షన్కి రావాలనుకుంటే ఆప్షన్లో ఏ టీం కొంటే ఆ టీంకి, లేకపోతే వీళ్ళ టీంకి మళ్ళీ వస్తాడు. సో అదైతే నరేంద్ర కండోలా మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి యూపీ యోద్ధ. సో యూపీ యోద్ధ ఎన్వైపీస్ చూసుకుంటే గగన్ గౌడ, శివం చౌదరి, హితేష్. అండ్ ఆర్వైపీస్ చూసుకుంటే సురేందర్ గిల్, సుమిత్ అండ్ ఆషు. సో వీళ్ళైతే యూపీ యోద్ధాస్ రిటైన్ ప్లేయర్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి యూ ముంబా వచ్చేసి సోంబీర్ గోస్వామి, ముఖిలన్, గోకుల్ కన్నన్, బిట్టు. అండ్ ఆర్వైపీ చూసుకుంటే శివం ఠాకూర్. సో వీళ్ళైతే రిటైన్ ప్లేయర్స్ యూ ముంబై గైస్. సో ఐ హోప్ మీరైతే ప్లేయర్స్ అయితే కరెక్ట్గా చూసుంటారు. ఒకవేళ నా స్పెల్లింగ్స్ ఎక్కడైనా మిస్టేక్ అయి ఉంటే మాత్రం నన్ను క్షమించండి గైస్, సారీ. టంగ్ ట్విస్టర్లు ఎక్కువ కొన్ని పేర్లు అయితే. సో ఇదైతే మీకు స్క్రీన్ మీద పేర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో స్క్రీన్ మీద చదువుకోవాలనుకుంటే చదువుకోండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఇంత అంటే చాలా గ్యాప్ తీసుకుని అయితే వీడియో చేస్తున్నా. సో మీ టైం అయితే వేస్ట్ చేయాలో తెలుసుకోలేదు. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.